హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అరువు మీద ప్రమాణం చేసి గుప్తా చెప్తూ ఉంటాడు, నీవు విన్నది ఇప్పుడు జరిగినది అంతా నిజమే బాలిక, నీ పిల్ల పిచ్చుకలు ప్రమాదంలో ఉన్నారు అని చెప్పడంతో అరు చాలా బాధపడుతూ ఉంటుంది. షాక్ అయిపోతుంది. గుప్తా గారు, నా పిల్లల్ని ఎలాగైనా కాపాడండి గుప్తా గారు, ప్లీజ్, నేను మీతో యమపురికి వచ్చేస్తాను, ప్లీజ్ గుప్తా గారు అని చెబుతూ ఉంటుంది. లేదు బాలిక, ఇక నేను కూడా ఏమీ చేయలేని పరిస్థితి, సమయం మించిపోయినది బాలిక, ఎవరము ఏమీ చెయ్యలేదు అని చెప్పడంతో అరు బాధపడుతూ ఉంటుంది. ప్లీజ్ గుప్తా గారు అలా అనొద్దు అని అడుగుతూ ఉంటుంది. అయినా గుప్తా ఇదే సమాధానం చెప్తూ ఉంటాడు. ఇది ఏ విధి, విధికి ఎదురెళ్ళినచో విధ్వంసమే బాలిక, గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అరు ఏం చేయాలో అర్థం కాక కన్నీళ్లు పెట్టుకొని, నా పిల్లలు గుప్తా గారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ పిల్లలని ఆ డ్రైవర్ తీసుకువెళ్తూ ఉంటాడు. హైవే మీద ఫారెస్ట్కి వెళ్ళే రూట్లో ఇక తీసుకువెళ్తూ ఉండగా పిల్లలందరూ చాలా సైలెంట్గా ఉంటారు. అంజు అడుగుతూ ఉంటుంది, మ్యామ్ ఏంటి మ్యామ్ ఇలా సైలెంట్గా జర్నీ చేస్తే లైబ్రరీలో కూర్చున్నట్టు ఉంది మ్యామ్, ప్లీజ్ సాంగ్స్ పెట్టమని చెప్పరా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రిన్సిపల్, ఏ డ్రైవర్ సాంగ్స్ పెట్టు అని చెప్పడంతో ఇక ఆ సాంగ్కి అంజు, ఆనంద్, ఆకాష్ అందరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక సరే అని చెప్పి ప్రిన్సిపల్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. బంటి కావాలని చాక్లెట్ తినేసి ఆ రేపర్ని అంజు మీద విసిరేస్తూ ఉంటాడు. అంజుని ఏడిపిస్తూ ఉంటాడు. ఏయ్ బంటి, ఏంటిది, డస్ట్బిన్లో వేయాల్సిన రేపర్ని నా మొహం మీద వేస్తున్నావు అని కోపంగా అరుస్తూ ఉంటుంది. అవును, నేను వేసింది డస్ట్బిన్లోనే కదా, నీ మొహం డస్ట్బిన్నేగా అని చెప్పి అనటంతో అంజుకి కోపం వస్తూ ఉంటుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నేను డస్ట్బిన్నా అని చెప్పి బంటి మీద దెబ్బలాటికి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమ్ము కోప్పడుతూ ఉంటుంది. ఏ బంటి, ఏంటిది ఇలా మాట్లాడటం కరెక్టేనా, నువ్వు డస్ట్బిన్లో వేయాల్సింది ఇటు వేస్తున్నావు, మళ్ళీ పైగా అంజుని డస్ట్బిన్ అంటున్నావు, నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అంజు కావాలని, మ్యామ్ బంటి డ్యాన్స్ చేస్తాడట అని చెప్పడంతో సాంగ్స్ పెట్టమని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మళ్ళీ సాంగ్స్ పెట్టడంతో సౌండ్ తగ్గించేసి పెడుతూ ఉంటాడు డ్రైవర్. మ్యామ్ సౌండ్ తగ్గించేశాడు, కొంచెం ఎక్కువ పెట్టమనండి మ్యామ్ అని చెప్పి అడగటంతో ప్రిన్సిపల్ చెప్తూ ఉంటుంది, కొంచెం ఎక్కువ సౌండ్ పెట్టు, వినిపించట్లేదా నీకు అని అరవటంతో ఇక తప్పేది లేక డ్రైవర్ ఎక్కువ సౌండ్ పెడుతూ ఉంటాడు. ఇక బంటి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కింద పడిపోతాడు. బంటిని చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. చాలా పెద్ద దెబ్బ తగిలినట్టుందే బంటి నీకు అని చెప్పి ఆట పట్టిస్తూ ఉంటారు బంటిని. ఇక తర్వాత, ఏయ్ పిల్లలు ఏంటి డ్యాన్స్ చేస్తున్నారు, అరుస్తున్నారు, గొడవ చేస్తున్నారు, సైలెంట్గా కూర్చోండి అని డ్రైవర్ అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ప్రిన్సిపల్ మేడం, ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు, పిల్లల మీద అరుస్తున్నావు, నీకు అనవసరం, నువ్వు డ్రైవ్ చేయి సరిగ్గా అని చెప్పి ప్రిన్సిపల్ కోప్పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు డ్రైవర్కి అక్కడ అరవింద్ ఫోన్ చేస్తాడు. ఏంటి పరిస్థితి, ఎలా ఉంది, ఎక్కడున్నావు అని అడగటంతో ఇంకా 10 కిలోమీటర్లు ఉంది ఫారెస్ట్ వైపు రావటానికి అని చెప్పడంతో, సరే జాగ్రత్తగా ప్లాన్ గుర్తుంది కదా, అలాగే చెయ్యి అని అరవింద్ చెప్తూ ఉంటాడు. అన్నా ఇంకొక అతన్ని ఎవరినైనా పంపించన్నా, ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర పిల్లల్ని, మేడమ్స్ని హ్యాండిల్ చేయడం కష్టమన్నా అని చెప్పడంతో అరవింద్, సరే నేను వేరే వాడిని పంపిస్తాను, మరి వాడిని కూడా నువ్వు నీ బస్సులోకి ఎలా ఎక్కిస్తావు అని అరవింద్ అడుగుతూ ఉంటాడు. అది నేను చూసుకుంటానన్నా ప్లీజ్ అని అడగటంతో, సరే అయితే సరిగ్గా ప్లాన్ చేయి అని చెప్పడంతో ప్రిన్సిపల్ వచ్చి, ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం తప్పని తెలీదా, కష్టం అంటున్నావు, హ్యాండిల్ చేయలేమంటున్నావు, ఏంటది అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు మేడం, నా డ్రైవర్ ప్లేస్లోకి వేరే అతను వెళ్ళాడు, వేరే బస్సులో, సరిగ్గా డ్రైవ్ చేయమని చెప్తున్నాను, నా పేరు చెడగొట్టద్దని అంటున్నా అంతే అని అనటంతో, నీకే ఒక పేరు లేదు, మళ్ళీ పేరు నిలబెట్టమంటున్నావా అని వెటకారం ఆడుతూ ఉంటుంది. చెవులో పెట్టుకున్న ఇయర్ ఫోన్స్ని లాగేసుకుంటుంది ప్రిన్సిపల్. మేడం ప్లీజ్ మేడం ఇవ్వండి మేడం, ఇంకా ఫోన్ మాట్లాడను అని అడుగుతూ ఉంటాడు రిక్వెస్టింగ్గా. ఇక ప్రిన్సిపల్ సరే అని చెప్పిస్తుంది. ఇక ఫోన్ మాట్లాడవో నీ పని చెప్తా అని బెదిరిస్తూ ఉంటుంది. అమర్ ఇంటికి వచ్చి అలా ఆలోచిస్తూ ఉంటాడు.
ఏం జరుగుతోందా అని కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. మిస్సమ్మ కొంచెం వాటర్ తీసుకురా అని చెప్పడంతో మిస్సమ్మ వచ్చి వాటర్ ఇస్తుంది. ఏంటండి అలా ఉన్నారు, ఏమైంది? పిల్లలు సేఫ్గానే ఉన్నారు కదా, వాళ్ళకి అన్ని జాగ్రత్తలు చెప్పి పంపించారా అని అడుగుతూ ఉంటుంది. పంపించాను అని చెప్పడంతో, సార్ ఎందుకు సార్ పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన కాడి నుంచి అలా ఆలోచిస్తూ ఉన్నారు అని రాథోడ్ కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక లోపల నుంచి నిర్మల, సదాశివం అందరూ కూడా బయటికి వస్తారు. ఏ నాన్న పిల్లల్ని జాగ్రత్తగానే ఎక్కించావు కదా, వాళ్ళు సేఫ్గానే ఉన్నారు కదా, కనుక్కుంటూ ఉన్నావు కదా అని అడుగుతూ ఉంటుంది. వాళ్ళు బాగానే ఉన్నారమ్మా అని చెప్పడంతో అమర్ మాత్రం కొంచెం టెన్షన్ పడుతూనే ఉంటాడు. ఇక మిస్సమ్మ ఒకసారి ల్యాప్టాప్ తీసుకురా అని చెప్పడంతో మిస్సమ్మ ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇక్కడ అమర్కి ఇస్తుంది. ఇక ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో వీడియోని ఆన్ చేసి చూస్తూ ఉంటాడు. ఏంటండి ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది మిస్సమ్మ. ఏం లేదు మిస్సమ్మ, నేను పిల్లల్ని బస్సు ఎక్కించేటప్పుడు అక్కడ ఎవరు చూడకుండా నేను ట్రాకర్ని పెట్టాను. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, మొత్తం రూట్ మ్యాప్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అని స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. మనోహరి అడుగుతూ ఉంటుంది, ట్రాకర్ ఎందుకు అమర్ అని చెప్పి అడగటంతో సేఫ్టీ కోసం అని చెబుతూ ఉంటుంది. రౌడీలని నువ్వు అరెస్ట్ చేశావు, మరి ఇంకా ఎందుకు ఈ జాగ్రత్తలు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక బాగి కూడా ఎలా వెళ్తుందండి, బస్ కరెక్ట్ రూట్లోనే వెళ్తుంది కదా అని అడుగుతూ ఉంటుంది. కరెక్ట్గానే వెళ్తుంది మిస్సమ్మ అని చెప్పడంతో అందరూ అలా బస్సు ట్రాకర్ని, రూట్ని మొత్తాన్ని చూస్తూ ఉంటారు. ఇక అలా చూస్తూ ఉండగా బయట అరు గుప్తాతో మాట్లాడుతూ ఉంటుంది. ప్లీజ్ గుప్తా గారు ఏదో ఒకటి చెయ్యండి అని అడుగుతూ ఉంటుంది. ఇక ఏమి చేయలేక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అసలు బస్ డ్రైవర్, ఓనర్ ఇద్దరు కూడా హడావిడిగా అమర్ ఇంటికి వస్తూ ఉంటారు. రాథోడ్ ఎదురు వెళ్తాడు. ఎవరు మీరు అని అడగడంతో అమర్ గారితో మాట్లాడాలి అని హడావిడిగా వస్తూ ఉంటారు. సార్ని అలా కలవటానికి వీల్లేదు, వెళ్ళిపోమని చెప్తూ ఉంటాడు. సారీ ఫోన్ చేసి రమ్మన్నారు, అందుకనే అసలు డ్రైవర్ తినే అని చెప్పడంతో రాథోడ్ హడావిడిగా వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్తాడు. సార్ కొంప మునిగింది సార్, అసలు బస్సు డ్రైవర్ ఇతనే వెళ్ళాల్సింది, ఇతను ఓనర్ అని చెప్పడంతో అవును సార్ నేనే వెళ్ళాల్సింది, నన్ను కొంతమంది రౌడీలు పొద్దున కట్టిపడేసి బెదిరించారు సార్, వేరే డ్రైవర్ని పంపించారు, నాకు ఒంట్లో బాగాలేదని అబద్ధం చెప్పించారు సార్, నేను అతన్ని కొట్టి ఎలాగో అలాగ పారిపోయి వచ్చేసాను సార్ అని చెప్పడంతో అమర్ బాగి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. నిజమా, నిజం డ్రైవర్వి, అసలు డ్రైవర్వి నువ్వా, అసలు బాగి అడుగుతూ ఉంటుంది. ఎందుకు పంపించారండి అలా వేరే డ్రైవర్ వచ్చినప్పుడు అని కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అని అనటంతో రాత్రి మనల్ని అటాక్ చేసిన వాళ్ళు ఈ పని చేశారా అని అడుగుతూ ఉంటుంది బాగి. ఏ మిస్సమ్మ ఎలా మాట్లాడుతున్నావు అలా పిచ్చిగా, వాళ్ళని అమర్ అటాక్ బంధించాడు కదా, జైల్లో పెట్టాడు కదా, మరి ఎలా వాళ్ళు ఈ పని చేస్తారు అని మను అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ అండి ఏదో ఒకటి చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అమర్ ఈ ఆపరేషన్ని ఎలా డీల్ చేస్తాడో చూద్దాం.